దీనమ్మ జీవితం ఇలా వ్యవహారం ఎటు నుంచి ఎటుపోతావు. హాయ్ కిటు, నీ గురించే తెగ ఆలోచిస్తున్నా. నువ్వు అలా టెంప్ట్ చేసావంటే నేను చెప్పాలనుకున్న కంటెంట్ మర్చిపోతా. కామాతురానం నవయం నా లజ్జ అనే ప్రాసెస్ లో దబిడి దిబిడే పీక్స్ విత్ పింకీ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతా. నేను నిన్ను టెంప్ట్ చేయడం ఏంటి? నువ్వే నా నరాలు తెంపేస్తున్నావు. రియల్లీ? అవును. అది సరిలే గాని ఇంటికి ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. ఓ మై గాడ్, చూసావా నీ మత్తులో పడి చెప్పాలనుకున్న మ్యాటరే మర్చిపోయా. నాతో అట్లనే ఉంటదిలే గాని చెప్పా. ఏం చెప్పమంటావు పింకీ? మనం తయారు చేసిన పక్షులే మనకు చెప్పకుండా తుర్రుమని ఎగిరిపోయి సర్రమని జుర్రుకునేలా ప్లాన్ చేసుకున్నాయి తెలుసా? తెలుసు. అబ్బాడి అబ్బా, నువ్వు నాకెందుకు చెప్పలేదు మరి? చెప్దాం అనుకున్నా కానీ ఈలోపు నేనే అడిగానంటావు అంతేగా? కానే కాదే. అయితే ఇంకేంటి మరి? వాళ్ళ ప్రోగ్రాం కంటే ముందే మన ప్రోగ్రాం గురించి నీకు చెప్దాం అనుకున్నా. ఇదెక్కడ ట్విస్ట్ డార్లింగ్? వాళ్ళు మనకు చెప్పకుండా ఎక్కడో డుండుండిగా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటే నీకు బాధగా లేదు? మొద్దు, ఆ డుండుండిగా సరిగ్గా జరగాలనే కదా మనం వాళ్ళకి జంబల్ హార్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాం. అయితే వాళ్ళు హైపర్ అయిపోయారు. నచ్చినట్లు నచ్చిన చోట దబిడికి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో తప్పేం లేదులే గాని నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోకు మై డియర్. కరెక్టే కదా. అబ్బా, అర్థమయ్యేలా కరెక్ట్ గా చెప్పి ఎక్కడో వచ్చావు మై స్వీట్ హార్ట్. ఓ, ఇంతకీ అబ్బాయి గారికి నా మీద పొంగిపోయేది లవ్వా లస్టా? నిజం చెప్పనా, ప్రస్తుతానికైతే లస్టే పాపా. ఎందుకంటే నిన్ను ఊహించుకున్నప్పుడల్లా ఎక్కడెక్కడో సలసలా మరిగిపోయి కింద నుంచి పైదాకా మత్తెక్కిపోతుంది తెలుసా? నీ హానెస్ట్ నాకు పిచ్చగా నచ్చింది. అందుకే నీ కోసం నా రూము, బెడ్ వెయిటింగ్ ఇక్కడ. ఎప్పుడొస్తావో చెప్పు. రూము బెడ్డేనా? నువ్వు కూడా రెడీగా ఉన్నావేమో అనుకున్నా. అది నేను చెప్పడం ఎందుకు, నీకే తెలియాలి. నాకు బాగా అర్థమైందిలే కానీ నువ్వు కాల్ కట్ చేస్తే నేను బయలుదేరుతా బేబీ. గుర్తుతో ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా జాగ్రత్తగా రా మరి. రెడీ అయి ఉంటా. ఓకే, థ్యాంక్ యూ మై బేబీ.